యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 20వ కీర్తన 5వ వచనం. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచును గాక. ఆమేన్. ఈ వాక్య భాగంలో మనకు కావలసినటువంటి ప్రాముఖ్యమైన మాట, నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. కన్నీళ్లతో చేసిన ప్రార్థన దేవుని తాకుతుందటండి. నమ్మకంతో చేసిన ప్రార్థన దేవుని చేతిని కదిలిస్తుంది. సహనంతో చేసిన ప్రార్థన దేవుని గొప్ప కార్యాలను చూసే మార్గం తెరుస్తుందంట. ప్రైజ్ ద లార్డ్. లోకం పోకడి కంటికి కనిపించే వాటిపైనే దృష్టి పెడతా ఉంటుంది. అంటే కీర్తనలు 20వ వచనంలో, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని వ్రాయబడి ఉన్నది. ఈ లోకం ధనం, పలుకుబడి, మనుషుల సహాయం మీద ఆధారపడుతూ ఉంటుంది. కానీ ఒక విశ్వాసి మాత్రం వీటన్నిటినీ సృష్టించిన దేవుని మీద ఆధారపడి ఆయనకు ప్రార్థించాలని రాజైన దావీదు ఈ కీర్తన ద్వారా తెలుపుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా 3 విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిదిగా ప్రార్థన. దేవునికి భారాన్ని అప్పగించటం. ప్రార్థన అనేది మాటల సమాహారం కాదు. ఎవరూ మనల్ని అర్థం చేసుకోలేని మన బాధలను, మన కన్నీళ్లను మోయలేని చింతను దేవుని ముందు ఉంచటమే. అందుకే దేవుని యొక్క వాక్యం చెబుతుంది కదా, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. ఇక 3వదిగా యెహోవా, అంటే నీ భారం యెహోవా మీద మోపుము అని వాక్యం చెప్తుంది. యెహోవా అంటే ఆయన మనకు సమీపముగా ఉన్న తండ్రిగా ఉన్నారు, ఆదరించే స్నేహితుడిగా ఉన్నారు, పడిపోతే లేపి నిలవబెట్టే రక్షకుడుగా ఉన్నారు. ఆయన సమీపంగా ఉన్న దేవుడు అని మనకి అర్థమవుతుంది. 3వదిగా సఫలత. దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడటం. నీవు అడిగిన వెంటనే జరగలేదని చింతించకూడదు. దేవుడు తన చిత్త ప్రకారం తన సమయంలో మన అవసరతలు తీరుస్తారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడినట్లుగా, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఈ వాక్యాల సారాంశమును బట్టి మనము దేవుని చిత్తాన్ని కనిపెట్టి ఉండాలి, ప్రార్థించాలి. అడిగినవన్నీ దేవుడిస్తారని మనం ఎదురు చూడాలి. అయితే మనకు ఆశీర్వాదకరమైనది, మనకు మేలుకరమైనది దేవుడు మన జీవితంలో తప్పనిసరిగా నెరవేరుస్తారు. ఒకవేళ నీవు అడిగినది ఆయన ఇవ్వకపోతే నిరాశ పడకూడదు. అది నీకు హానికరమైనది గనుక అది నీ దగ్గరికి రాలేదు. అయితే నీకు ఏ సమయంలో ఆయన ఇవ్వాలో తప్పనిసరిగా సమయంలో అది నీకు దయచేయబడుతుంది. అయితే మనం అనుకుంటాము మన బలం వల్ల మనం సాధించవచ్చు, మన భవిష్యత్తు కోసం మనమే ప్రణాళిక వేసుకోవాలి అని. నో, ఏది కూడా మన చేతుల్లో లేదు, అన్ని దేవుని చేతుల్లో మాత్రమే ఉన్నాయి. ఇది మనం గమనించవలసినటువంటి విషయం. నీవు నీ ప్రార్థనలో ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన నీ జీవితాన్ని చక్కపరుస్తారు. మనమే మన భవిష్యత్తులను సరిచేసుకోలేము, కానీ మన జీవితాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన మనలను సరిచేసి సరి అయిన మార్గమున నడిపించగలరు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆయన మనల్ని సృజించిన సృష్టికర్త. అందుకే నేనంటాను, నీకు ఎటువంటి చింత ఉన్నా ఆయన మీద వేసి నిశ్చింతగా ఉండు. ప్రార్థించటం మరవకు, ఓర్పు సహనాన్ని విడవకు, విశ్వాసాన్ని వదలకు. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుతో కనిపెట్టు. దేవుడు తప్పక నీ ప్రార్థన వింటారు, నీకు సహాయం చేస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు ప్రభువా. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ చక్కని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అని. అవును నాయనా, మాకు ఏది హానికరమైందో ఏది మేలుకరమైందో అన్నీ ఎరిగిన దేవుడు. మా పుట్టుక,
మా గిట్టుట అన్నీ కూడా ఎరిగిన గొప్ప దేవుడు గనుక మాకు ఏది అవసరమో, మాకు ఏది ఆశీర్వాదమో అదే మాకు అనుగ్రహించి ఉన్నత స్థితిలో నిలబెట్టే గొప్ప దేవుడు అని ఈ సమయంలో మేము నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. గనుక ప్రార్థనలో విసుకుపోక నీ వైపు చూస్తూ కనిపెట్టి నీ ఆశీర్వాదాలు పొందుకునే బాధ్యత మాకు అనుగ్రహించండి. శ్రేష్టమైనవి నువ్వు ఇస్తావు. అటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు మా ప్రియులందరికీ అనుగ్రహించండి. ఈ దినపు ఆశీర్వాదాలు అందరిపైన కురమరించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోవాలని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.